హాయ్ ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను బరబటి కర్రీ అంటాము, ఇది మా వైపు అయితే బరబటి అంటాము, మీ వైపు ఏమంటారు అందులో చెప్పండి. ఇవి మనము ఫాస్ట్గా వంట అయిపోవాలనుకుంటే అన్నీ కట్ చేసుకొని, అంటే మొదల చివర రెండు కూడా కట్ చేసేసుకొని ఇలా ఒకే దొంతులో పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పని అన్నది మనకు అయిపోద్ది. ఎన్నైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఖాళీ ఉంది, ఫ్రీగా ఉన్నది, టీవీ చూసుకోనో ఎవరితో ముచ్చట్లు పెట్టుకోనో ఉలుసుకుంటాం అనుకుంటే ఇలా ఒక్కొక్కటిగా ఇలా ముక్కలా విరిసేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉన్నాం అనుకోండి బాగా అయిపోద్ది. నేను ఈ కర్రీతో కాంబినేషన్లోని బంగాళదుంప వేస్తున్నాను. ఈ కర్రీలోని బంగాళదుంప వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లోకి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోని అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటుంది. నాది ఇది సెకండ్ ఛానల్లో. కర్రీ కోసం అని కళాయి పెట్టుకొని దాంట్లోనే మనకి కూరకి ఆయిల్ ఎంత అయితే అవసరమో అంత వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలరు అంటే ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇది కొద్దిగా మెత్తగా అవ్వాలంటే ఈ టైంలోనే కల్లుప్పు వేసుకున్నాం అనుకోండి మెత్తగా ఉడుతుంది. కల్లుప్పు కాదు, మన ఇంట్లో ఏదంటే అది వాడుకోవచ్చు. నేను ఎక్కువ కల్లుప్పు వాడతాను. మన ఛానల్ని ఫాలో అయినది చాలామందికి తెలుస్తుంది. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టామనుకోండి టమాటా అన్నది మెత్తగా మగ్గిపోతుంది. చూసారా, మెత్తగా అయిపోయింది. ఈ టైంలోని కొంచెము కరివేపాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బరబటీలు బంగాళదుంపలు రెండు కూడా వేసుకోవాలి. కర్రీ ఎప్పుడైనా సరే కూరగాయలు కొంచెమైనా ఒక 50% వేగిన తర్వాత మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి కర్రీ టేస్ట్ ఒకలాగా ఉంటుంది. మనం ఉల్లిపాయ టమాటీ ఈ వేగిపోయిన వెంటనే కూరగాయలు వేసేసుకొని వాటర్ వేసేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఒకలా ఉంటుంది. ఒకసారి చూడండి, వేపిన తర్వాత వాటర్ వేస్తే బాగుంటుంది. దీనికి స్పైసీకి తగినట్టుగా కారం వేసుకోవాలి. నేను స్పైసీ తక్కువే తింటాం కాబట్టి పిల్లలు నేనే కాబట్టి స్పైసీ అన్నది తక్కువే వేసాను. మీరు గమనించారు లేదో, నేను పచ్చిమిర్చి కూడా 1-2 వేస్తాను. అస్సలు చాలా తక్కువ కారం తినేది. ఎప్పుడైనా చికెన్ మటన్ అయితే కానీ కొద్దిగా స్పైసీ ఎక్కువ ఉంటుంది, కానీ ఇలాంటి వెజిటేబుల్స్లో అయితే కానీ స్పైసీనెస్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఒకరే ఇలా వేగిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మూత పెట్టామనుకోండి బంగాళదుంప బరబట్లు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. మనం కొంతసేపు వేగిన తర్వాత మనకు తెలుస్తుంది కదండి వేగినట్లుగానే. ఈ టైంలోనే ముక్కలు ములిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ వేగి ఉంది కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువ పట్టదు. ఒక్కసారి కర్రీ ఎవరైనా సరే చేయలేని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కానీ ఉడికించామనుకోండి వాటర్ మొత్తం ఇంకిపోద్ది. ఇంకిపోయిన తర్వాత మనకి కూరగాయలు కూడా ఉడికిపోతాయి, రెండు కూడా బరబట్టి బంగాళదుంప కూడా ఉడికిపోతుంది. ఈ టైంలోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాంటపట్టు కాదు, నా దగ్గర ఉంది, నేను వేసుకుంటున్నాను. ఇది చపాతీతో బాగుంటుంది, రైస్తోనే బాగుంటుంది. నేనైతే ఎక్కువ చపాతీతో పాటు చేస్తాను. మా ఇంట్లో డైలీ నైట్ చపాతీ ఉంటుంది. దాంతోపాటు ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఒక 2 చపాతీలు వేసుకొని ఒక గుప్పెడు కూర వేసుకొని తినేసాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది.